హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాపర్స్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నేను విశ్వపతి. జూలై 23, 2020 వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలని ఎగ్జామ్ ఓరియంటెడ్గా కొన్ని కరెంట్ అఫైర్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి అంశము, కేంద్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. సో ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఇలా నివేదికను విడుదల చేయడం జరిగింది. సో ఆ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి జాబితా అన్నమాట కోడిగుడ్ల ఉత్పత్తిలో. సో కేంద్ర పశుసంవర్ధక శాఖ పాడి పరిశ్రమ శాఖ విడుదల చేసినటువంటి భారతదేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో మొదటి 5 స్థానాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమంటే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, తెలంగాణ రెండవ స్థానం ఉంది, తమిళనాడు అండి. తమిళనాడు రెండవ స్థానంలో ఉంది, తెలంగాణ మూడవ స్థానంలో ఉందండి. తెలంగాణ మూడవ స్థానంలో ఉంది, వెస్ట్ బెంగాల్ 4వ స్థానంలో, హర్యానా 5వ స్థానం ఉంది. మరొకసారి ఫ్రెండ్స్, సో భారతదేశంలో కేంద్ర పశుసంవర్ధక శాఖ పాడి పరిశ్రమ శాఖ విడుదల చేసిన నివేదికలో కోడిగుడ్ల ఉత్పత్తిలో మొదటి 5 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏమంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, హర్యానా. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పాయింట్స్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మంత్రులుగా అంటే ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, తర్వాత మోపిదేవి వెంకటరమణ వీళ్ళు రాజ్యసభ సభ్యులుగా ఎంపిక కావడం చేత సో ఒక నియామకం జరిగింది అనమాట. ఎందుకోసం అంటే మంత్రులకు సంబంధించిన వీళ్ళు మంత్రులుగా ఉండేవారు. సో వీళ్ళు రాజ్యసభ సభ్యులుగా కావడం వల్ల 2 కొత్త మంత్రులు వచ్చారు వారి ప్లేస్లో. వారు ఎవరంటే సో రామచంద్రపురం, ఈస్ట్ గోదావరిలో రామచంద్రపురం కాన్స్టిట్యూన్సీ నుండి గెలిచినటువంటి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో నెక్స్ట్ పలాస నుండి ఎమ్మెల్యే పొందినటువంటి డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు సో పశుసంవర్ధక పాడి అభివృద్ధి మత్స్య శాఖను ఒక మంత్రిగా ఎంపిక కావడం జరిగింది, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి కొత్తగా వచ్చారు కాబట్టి ఈ మంత్రుల శాఖలు మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ కొన్ని శాఖలలో మార్పులు జరిగింది. సో ధర్మన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. అతనికి ధర్మన కృష్ణదాస్ గారికి ఇచ్చినటువంటి మంత్రి పదవి ఏంటంటే రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖగా ఇవ్వడం జరిగింది. శంకర నారాయణ గారికి సో మంత్రి శాఖ ఏ మంత్రిగా ఇవ్వడం జరిగిందంటే రోడ్లు రవాణా శాఖగా ఇవ్వడం జరిగింది. రోడ్స్ అండ్ బిల్డింగ్, రవాణా, ఇక రోడ్లు మరియు ఒక రహదారులు ఇలాంటి శాఖలకు మొత్తం కూడా భవనాల శాఖ మంత్రిగా శంకర్ నారాయణని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మంత్రులకు సంబంధించిన విశేషాలు. నెక్స్ట్ మరొకటి ఏంటంటే ఎన్ఎండిసి అంట. ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంట. సో జాతీయ ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ ఏదైతే సిఎండిగా కొత్త వారు వచ్చారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా. వారి పేరు సుమితా దేవ్. ఎవరండి? సుమితా దేవ్. మరో వెరీ వెరీ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ అండి హెచ్సిఎల్ అంట. సో హెచ్సిఎల్ అనే కంపెనీకి ఈ టెక్నాలజికల్ సంస్థ, ఇది ఒక హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ టెక్నాలజికల్ లిమిటెడ్ ఇది. సో హెచ్సిఎల్ సంస్థకి నోయిడా కేంద్రంగా పనిచేస్తుంది. హెచ్సిఎల్ సంస్థకి చైర్పర్సన్ గా శివనాడర్ స్థానంలో ఎంపికైన వారు ఎవరంటే రోష్ని నాడ్. సో రోష్ని నాడ్ వారి కూతురు, శివనాడర్ వారి కూతురు రోష్ని నాడ్ ఈ పదవిని చేపట్టడం జరిగింది. సో ఈ హెచ్సిఎల్ భారతదేశంలో ఒక ఐటీ కంపెనీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి చైర్పర్సన్ గా నియమితులైనటువంటి తొలి మహిళగా రోష్ని నాడ్ గుర్తింపు పొందడం జరిగింది. ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, రోష్ని నాడ్. నెక్స్ట్ డిఆర్డిఓ నాగ్ అనే ఒక యాంటీ గైడెడ్ మిజైల్ ని తయారు చేయడం జరిగింది. సో ఇది ఎన్నోసార్లు కూడా విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. డిఆర్డిఓకి సంబంధించినటువంటి క్షిపణి పరీక్ష కేంద్రం ఒడిశాలోని బాలాసోర్ లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అంట, ఇది కలాం దీవుల్లో ఉంటుంది. అక్కడ నుండి కూడా మళ్ళీ రీసెంట్ కూడా చేయడం జరిగింది. సో దీన్ని నాగ్ క్షిపణి మనం ఎలీనా అని కూడా పిలుస్తుంటాం. ఎలీనా అంటే హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్ మిసైల్ గా, హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్ మిసైల్ అంట. అయితే దీనికి ఇటీవల డిఆర్డిఓ పెట్టిన పేరు ఏంటంటే ధృవస్త. ఇంగ్లీష్ లో అయితే ధృవస్త అని రాస్తారు, ధృవస్త అని చెప్పేసి. సో ధృవస్త అనేది నాగ్ క్షిపణికి డిఆర్డిఓ పెట్టినటువంటి పేరు. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సతీష్ రెడ్డి, తెలుగువాడైనటువంటి డాక్టర్ సతీష్ రెడ్డి గారు ప్రజెంట్ డిఆర్డిఓకి చైర్మన్ గా ఉన్నారు. సో ఐక్యరాజ్య సమితి సో ఇయర్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. నిన్న ఎస్టర్డే క్లాస్ లో మనం డిస్కస్ చేశాం. ఐక్యరాజ్య సమితి 2020ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ప్లాంట్ హెల్త్, మొక్కల ఆరోగ్య సంవత్సరంగా ప్రకటించింది.
2021 ఎలిమినేషన్ ఆఫ్ ది చైల్డ్ లేబర్ అంటే ఒక బాల కార్మికుల విమోచన, బాల కార్మికుల నిర్మూలన సంవత్సరంగా ప్రకటించింది 2021. మళ్ళీ ఇంకొక 2021 మరొక ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ ది పీస్ అండ్ ట్రస్ట్. ఇయర్ ఆఫ్ ది పీస్ అండ్ ట్రస్ట్ ఇయర్ గా ఐక్యరాజ్య సమితి 2021 ప్రకటించడం జరిగింది. పీస్ అంటే ఇక్కడ ఒక శాంతి అని అర్థం, ట్రస్ట్ నమ్మకం. సో ఒక శాంతి నమ్మకంల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి 2021 ప్రకటించడం జరిగింది. మరొకటి ఏంటంటే దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది ఎలిమినేషన్ ఆఫ్ ది చైల్డ్ లేబర్ గా ప్రకటించడం జరిగింది 2021. ఇది రెండు కూడా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. మరొక విషయం ఉంది ఇక్కడ ఏంటంటే, సో హైదరాబాద్ కు చెందినటువంటి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ తయారు చేసినటువంటి కోవాక్సిన్ అనే టీకాకు ఒక ట్రయల్స్ అనేది ప్రారంభమయ్యాయి. సో మొదటి దశ ట్రయల్స్ విజయవంతమైన చెప్పేసి ప్రకటించడం జరిగింది. కోవాక్సిన్ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ ఔషధ సంస్థ ఈ యొక్క కరోనా వైరస్ సంబంధించిన COVID-19 కి ఒక టీకాను తయారు చేయడంలో నిమగ్నమైంది. దాని పేరు ఏ పేరు పెట్టారంటే కోవాక్సిన్ పెట్టారు. ఇది క్లినికల్ ప్రయోగాలు అంట. మొదటి దశ క్లినికల్ ప్రయోగాలు అనేది సక్సెస్ అయింది. సో మొత్తం 3 దశల్లో జరగాల్సింది. సో అవి కోవాక్సిన్ అని గుర్తుపెట్టుకోండి, భారత్ బయోటెక్ తయారు చేసినటువంటి COVID-19 వ్యాక్సిన్. మరొకటి ఏంటంటే బ్రిటన్కి చెందినటువంటి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, లండన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారు చేసినటువంటి COVID-19 లేదా కరోనా వైరస్ సంబంధించిన టీకా పేరు ఏంటంటే దాని మహమ్మారి నడికటి టీకా కోవిషీల్డ్. కోవిషీల్డ్ ప్రయోగం అంటే ట్రయల్స్ విజయవంతంగా అయినవి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే విజయవంతంగా ఇంకా చివరి దశ ఒకటి మాత్రం మిగిలింది అని చెప్పడం జరిగింది. సో అవి ఆగస్టులో పూర్తయిన తర్వాత అది విడుదలవుతుందని చెప్పేసి, అక్టోబర్లో విడుదలవుతుందని చెప్పేసి ఈరోజు న్యూస్ లో రావడం జరిగింది. సో ఎప్పుడు విడుదలవుతుంది అనేది మనకి పెద్దగా అడగకపోవచ్చు. ఏంటంటే సో ఇక్కడ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తయారు చేసినటువంటి ఒక వ్యాక్సిన్ పేరు కరోనా మహమ్మారి అరికట్టే వ్యాక్సిన్ పేరు కోవిషీల్డ్. మన భారతదేశ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ తయారు చేసినటువంటి ఈ కరోనా వ్యాక్సిన్ పేరు ఏంటంటే కోవాక్సిన్. ఇవి ట్రయల్స్ దశలో ఉన్నాయని విషయం గమనించండి. సో ఎక్కువగా మనకి వీళ్ళు పరిశోధన చేస్తారు, ఈ యొక్క సంస్థలు పరిశోధన చేసి టీకాను అభివృద్ధి చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి మాత్రం మన భారతదేశం చెందినటువంటి గొప్ప సంస్థ ఉత్పత్తి చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. అది మహారాష్ట్రలోని పూణేలో ఉన్నటువంటి సంస్థ, అది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంట. సో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాని ఈ యొక్క ప్రపంచంలో చాలా దేశాలకు కూడా ఈ యొక్క వ్యాక్సిన్ సంబంధించినటువంటి దాన్ని ఆ మందుని అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది అనమాట. సో అవి మనకున్న తాజా సమాచారం. మరొక విషయం ఏంటంటే మనకి రైల్వేలలో గూడ్స్ ఉంటాయి కానీ ఒక నియమిత కాలంలో వెళ్ళడం లేదు. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి COVID-19 నేపథ్యాన్ని యూజ్ చేసుకొని సో ఆదాయ వనరులని వెతుక్కుంటుంది భారత రైల్వే శాఖ. సో ఈ నేపథ్యంలోనే ఆగస్టు 5, 2020 దేశంలో తొలి కార్గో రైల్ ఎక్స్ప్రెస్ ప్రారంభించబడబోతుంది ప్రయోగాత్మకంగా. ఈ కార్గో అంటే రవాణా సంబంధించినటువంటి రవాణా చేస్తారు, అంటే తొందరగా చేయడానికి ఉంటుంది, ఒక నియమిత కాలంలో చేస్తారు. అది ప్రయోగాత్మకంగా అంటే చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ఉపయోగించే విధంగా, వ్యాపారస్తులకు ఉపయోగించుకునే విధంగా, వ్యవసాయ రంగంలో ఉపయోగించుకునే విధంగా ఈ యొక్క కార్గో సర్వీస్ ఉంటుంది వస్తువుల విషయంలో రవాణా చేయడానికి. సో దేశంలో తొలి కార్గో ఎక్స్ప్రెస్ రైల్వే ఎక్స్ప్రెస్ ఏ 2 నగరాల మధ్య ప్రారంభించబడబోతుంది ఆగస్టు 5, 2020 తొలిసారి అంటే హైదరాబాద్ ఢిల్లీ. సో హైదరాబాద్ ఢిల్లీ, సికింద్రాబాద్ అంటే మనం సికింద్రాబాద్ వెళ్తుంది అనుకోండి, కానీ మనం హైదరాబాద్ టు ఢిల్లీ అని వచ్చి సికింద్రాబాద్ టు ఢిల్లీ. సో ఈ 2 ప్రాంతాల మధ్య ప్రయోగాత్మకంగా జరగబోతుంది తొలి రైల్వే కార్గో ఎక్స్ప్రెస్. ఇవి మనకి జూలై 23, 2020 వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి కొన్ని అంశాలను ఎగ్జామ్ ఓరియంటెడ్ గా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.